పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. సమీక్షలు, సమావేశాలు, యాత్రతో జోరు పెంచింది బీజేపీ పార్టీ. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు తెలంగాణలో బీజేపీ రథయాత్రలకు సిద్ధమవుతోంది. 5 పార్లమెంట్ క్లస్టర్స్ పరిధిలో రథయాత్రలుంటాయి. రోజు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు జరుగుతాయని నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. సమీక్షలు, సమావేశాలు, యాత్రలతో జోరు పెంచుతోంది. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు తెలంగాణలో బీజేపీ రథయాత్రలకు సిద్ధమవుతోంది. 5 పార్లమెంట్ క్లస్టర్ల పరిధిలో రథయాత్రలు ఉండబోతున్నాయి. రోజు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు జరుగుతాయని చెబుతున్నారు నేతలు. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. సమీక్షలు, సమావేశాలు, యాత్రలతో మంచి జోరు పెంచుతోంది. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కూడా తెలంగాణలో బీజేపీ పార్టీ రథయాత్రలకు సిద్ధమవుతోంది. ఈ రథయాత్రలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కూడా రథయాత్రలు చేపట్టాలని బీజేపీ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి? నళిని, బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతుంది. వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఆ పార్టీ నిర్ణయించింది. రీసెంట్గా ఢిల్లీలో బీజేపీ సంబంధించి పార్లమెంట్ క్లస్టర్ వారిగా సమావేశాలు జరిగాయి. అందులో భాగంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే తెలంగాణలో వికసిత భారత్ సంకల్ప యాత్రలు జరుగుతున్నాయి. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో అక్షితల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా దేవాలయాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వచ్చే నెలలో కూడా పూర్తి స్థాయిలో బీజేపీని ఎన్నికలకు సమాయత్తం చేసే విధంగా, కార్యకర్తలను, శ్రేణులను సమాయత్తం చేసే విధంగా కార్యక్రమాలను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వచ్చే నెలలో బీజేపీ యాత్రలు చేపట్టాలని చెప్పేసి ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించడం జరిగింది. తెలంగాణలో 17 పార్లమెంటు క్లస్టర్లను పార్లమెంటు నియోజకవర్గాలను బీజేపీ 5 క్లస్టర్లుగా విభజించింది. 5 క్లస్టర్లలో బీజేపీ రథయాత్రలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం కూడా జరిగింది. ఈ సన్నాహక సమావేశంలో వచ్చే నెల 5 నుండి 14 తేదీ వరకు 10 రోజుల పాటు తెలంగాణలో రథయాత్రలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీంట్లో ఏదైతే 5 పార్లమెంటు క్లస్టర్లు ఉన్నాయో 5 పార్లమెంటు క్లస్టర్లో కూడా యాత్రలు ప్రారంభించడం, 5వ తేదీన ప్రారంభించడం, 14వ తేదీన ముగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ యాత్రలు 5 పార్లమెంటు పరిధిలో ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా ప్రారంభించాలి దానిపైన తర్వాత జరిగేటువంటి సమావేశాలు నిర్ణయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఒక్కో యాత్ర రోజు 2 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 10 రోజుల పాటు 20 నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా యాత్ర యొక్క ప్లాన్, రూట్ మ్యాప్ రూపకల్పన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1-2 రోజుల్లోగా పూర్తి స్థాయిలో రోడ్ మ్యాప్ రానున్నది. మొత్తానికైతే 5వ తేదీని, వచ్చే నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు బీజేపీ సంబంధించినటువంటి రథయాత్రలు తెలంగాణలో జరుగున్నాయి. దీంట్లో ఎవరైతే ఈ రథయాత్రలకు ఎవరో ఒకరు నాయకత్వం వహించకుండా బీజేపీ ఆ ఏరియాలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనే విధంగా బీజేపీ ముఖ్య నేతలు ఈ యాత్రలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నేత పాల్గొనే విధంగా పార్టీ ప్లాన్ చేస్తుంది. మొత్తానికైతే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లను తెలంగాణ నుండి కైవసం చేసుకునే విధంగా ఈ యాత్రలు సహకరిస్తాయనేటువంటి ఆలోచనతో బీజేపీ ఉంది. నళిని. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.